అవి అయిన తర్వాత ఉద్వాసన, దానికి ముందు మహాపూర్ణాహుతి, ఆ తర్వాత దేవతలకి కొంచెం వీడ్కోలు పలికి, అదైన తర్వాత ధ్వజ పటాన్ని కిందకి తిప్పి ఆ ధ్వజ పటాన్ని తీసుకుని పెరుమాళ యొక్క శ్రీపాదాల దగ్గర సమర్పణ చేస్తారు. దాంతో కార్యక్రమం ముగిసినట్లు లెక్కనమాట. ఆ తర్వాత యాగశాలలో మధ్యలో ఉండేటటువంటి మహాకుంభాన్ని కూడా తీసుకుని పెరుమాళకి ప్రోక్షణ, యజ్ఞ శేష సమర్పణ ఉంటుంది. ఇవి మన కార్యక్రమానికి పూర్తయ్యేటట్టు లెక్క. దాని తర్వాత 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళకి కూడా ఉత్సవ అంతఃస్నపనము చేస్తారు. అది ఎల్లుండి చేస్తారు. ఒక 108 మందికి తిరుమంజన ఉంటుంది. మూలవర్లకి ఉత్సవర్లకి కూడా మామూలుగా ఇదివరకు మనకి ఈ స్నపన కార్యక్రమం పూర్తవ్వడానికి 4 రోజులు పట్టేది. మొదటిసారి మనం చేసినప్పుడైతే 4 రోజులు పట్టింది. రెండవ ఏడాది 3 రోజులు పట్టింది. మూడవ ఏడాది 2 రోజులు పట్టింది. మన ఆర్చక స్వాములంతా కూడా క్రమక్రమంగా కార్యక్రమాల అనుభవాన్ని సాధించి ఉండడం చేత మనకి రేపటి సాయంకాలానికి అభిషేకం, ఈ యజ్ఞ భస్మ సమర్పణ, పూర్ణకుంభ ప్రోక్షణ అయిన తరువాత మరునాడు అంటే 11వ రోజు నాడు అన్నమాట ఉండడం వల్ల ఆ రోజు మధ్యాహ్నానికి స్వాములకి తిరుమంజనం, దాని తర్వాత అలంకరణ కూడా పూర్తి చేసి అందరికీ దర్శనాలు చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నారు మన స్వాములు. మొదట్లో అయితే దర్శనాలకి పెరుమాళ్ళని వదలడానికి 3 రోజులు పట్టేది. అంటే 3 రోజులు ఇంకా దర్శనాలు ఉండేది కాదు. 3 రోజులు హాలిడే అన్నట్టు అన్నమాట. అలా ఉండేది ఆలయాలు. కానీ క్రమంగా వారికి అనుభవ విశేషం చేత వాళ్ళు ఒక పూట